హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి మనం మాట్లాడదాము. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే మీకు చాలా అవగాహన వస్తుంది, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ స్పర్మ్ అనేది ఎన్ని రోజులు మీరు అంటే కలిసిన తర్వాత ఉంటుంది? ఈ కేసు విన్న తర్వాత మీకు తెలుస్తుంది. ఏంటంటే చాలామంది సేఫ్ పీరియడ్స్లో చేశామని అవేం కాదు అని అనుకుంటారు, కానీ అప్పుడప్పుడు ఈ ప్రెగ్నెన్సీలు నిలబడిపోతాయి, వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. అయితే ఎలా అయింది? ఏంటి? ఎందుకవుతది ఇలా? ఎన్ని రోజులు ఆ స్పెర్మ్ ఉంటది? ఏంది మనం తెలుసుకుందాము. ఇదేంటంటే ఒక అబ్బాయి యూఎస్ నుంచి ఇక్కడొచ్చారు. సంబంధం జూసారు. అర్జెంట్‌లో పెళ్లి జేశారు. పెళ్లి జేసిన తర్వాత ఏమైందంటే అబ్బాయి, అమ్మాయి చాలా అంటే వాళ్ళు చాలా సౌండ్ పార్టీస్ అన్నమాట. వాళ్ళకు ఏది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేదు. ఏం లేదు. అంతా బాగుండే. అబ్బాయి హ్యాండ్సమ్, అమ్మాయి చాలా బ్యూటిఫుల్. అన్న సంబంధాలు జూసారు. కుదిరారు. వాళ్ళిద్దరూ కలిసి అంటే పెళ్ళికి ఓకే అని ముందుకెళ్లారు. దాని తర్వాత పెళ్లయింది. పెళ్లయిన తర్వాత కానీ ఏందంటే అతనికి ఇమ్మీడియేట్‌లీ అతనికి శోభనం తర్వాత ఈరోజు రాత్రి శోభనం అంటే రేపు అతనికి టికెట్ ఉండే. అతనికి యూఎస్‌కెళ్ళేది. ఆల్రెడీ వీసా, టికెట్ అంతా బుక్ ఉండే అతనిది. అయితే ఏంటంటే తర్వాత అక్కడెళ్లి మళ్ళీ పిలుచుకుందాము వాళ్ళ వైఫ్‌ని అంతా ప్రాసెస్ చేసిన తర్వాత అని ఇలా ప్లాన్ చేశాడు. చేసి ఏం చేశారంటే, ఆ రోజు శోభనం అయితే పెళ్ళయింది. పెళ్ళని శుభ్రంగా అందరూ ఎంజాయ్ చేశారు. చాలా మంచిగుండే. ఎంత అంటే అతను గూడా చాలా హ్యాపీ. ఈమె గూడా చాలా హ్యాపీ. ఆ రోజు అంటే శోభనం జరిగింది. దాని తర్వాత సక్సెస్‌ఫుల్లీ అతను సాటిస్ఫై చేయగలిగారు. అతను అంటే నేను మాట్లాడినప్పుడు అతను ఏం చెప్పాడంటే, నేను ఆ రోజు అంటే 2, 3 టైమ్స్ అలా కలిసాను నేను. ఐ వాస్ వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు ఏమైందంటే నార్మల్లీ వేరే రోజు అతను అంటే యూఎస్‌కెళ్ళిపోయాడనమాట. దాని తర్వాత అమ్మాయి ఇక్కడే ఉండే, తనక్కడే ఉండే. ఈమె ప్రాసెస్‌గా అతను జోరుగా చేస్తున్నాడు అంటే, వీసా పంపించడం గానియండి, ఇటు పేపర్స్ రెడీ చేయించడం గాని నడుస్తున్నది ఈ ప్రాసెస్. అలా ఒక నెల అయింది. అలా ఒక నెల అవ్వగానే అమ్మాయికి అంటే పీరియడ్స్ రాలేదు. మళ్ళీ ఏంటంటే అమ్మాయికి ఒక నెల ఇంకా అయింది. మళ్ళీ అంటే పీరియడ్స్ రాలేదు. అయితే అమ్మాయి ఏంటంటే ఇదేంది ఎందుకు ఒక 2 మంత్స్ అయిపోయింది నాకసలు సామాన్యంగా ఒక నెల మిస్ అవుతే వాళ్ళు వదిలేస్తారు. చూద్దాం అప్పుడప్పుడు రావు హార్మోనల్ చేంజెస్ వలన వాళ్ళకు అలా డేట్స్ అటు ఇటు అవుతాయి. అయితే దాని తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇక ఏంటిది అని వెళ్లి టెస్ట్ చేయించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్. చేయిస్తే అది కిట్ తీసుకొచ్చి ఇంట్లోనే చేసింది. చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కన్సీవ్ అయిపోయింది. అవ్వగానే ఆమె ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉండి, అదుండి ఒక సర్ప్రైజ్ మీకు చెప్పేదుంది అది ఇది అని చెప్పిందక్కడ. అక్కడ చెప్పిన తర్వాత అతనేంటంటే ఎలా అవుద్ది? నేనైతే అంటే కలిసిన రోజు యాక్చువల్లీ అతనిప్పుడు ఏం చెప్తున్నాడంటే, సేఫ్ పీరియడ్‌లో కలిసాను నేను. సేఫ్ పీరియడ్ అంటే అతనికేం తెలుసంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇప్పుడు పీరియడ్స్ ఎప్పుడైతే అవుతాయో, పీరియడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ డే 1 నుంచి 5 వరకు అవుతాయి. 5 నుంచి యూజువల్లీ 10 వరకు సేఫ్ పీరియడ్స్ ఉంటాయి. 10 నుంచి 10వ తారీఖు నుంచి అంటే ఒక 10వ తారీఖు నుంచి 14 మళ్ళీ 20 తారీఖు వరకు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ నిలబడొచ్చు. అయితే ఇప్పుడు ఏందంటే ఇతను నైన్త్ 10వ రోజు అంటే నైన్త్ రోజు ఇతను కలిసాడు. ఇతనికేం తెలుసు 9థ్, 10థ్ అంటే 10థ్ రోజేంది 10థ్ సేఫ్ పీరియడ్ అని తెలుసు. ఓకే. 10థ్ సేఫ్ పీరియడ్. ఇప్పుడు ఇక్కడి నుంచి 11, 12, 13, 14, 15 ఇక్కడ ఏందంటే ఈ టైంకి ఎప్పుడైతే ఈయన ప్లాన్ చేశాడో ఇది సేఫ్ పీరియడ్ 10థ్. కానీ ఎప్పుడైతే ఈయన యోనిలో అంగం ప్రవేశించాడో, ఎప్పుడైతే ఈయన సెమెన్‌ని లోపల ఎప్పుడైతే ఇతను డిశ్చార్జ్ చేశాడో, ఆ రోజు 10థ్. ఆ రోజు స్పెర్మ్స్ అయితే ఎళ్ళిపోయాయి. హెల్తీ స్పెర్మ్స్ ఉండే. ఏజ్ చాలా తక్కువ అతనిది. 28, 29 ఇయర్స్ ఉండే. చాలా హెల్తీ ఉండే బాబు అబ్బాయి. దాని తర్వాత ఆ స్పెర్మ్స్ ఎళ్ళి ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ స్పెర్మ్స్ 3-5 డేస్ అక్కడ ఉంటాయి. అయితే 14థ్ నాడు ఎగ్ రిలీజ్ అవుతుంది అమ్మాయిలో. ఎగ్ రిలీజ్ అయిన వెంటనే అక్కడ స్పర్మ్ ఉంటుంది. ఆ స్పర్మ్ అండ్ ఎగ్ కలుస్తాయి. కలిసిన తర్వాత కన్సీవ్ అయిపోతారు. ఇప్పుడు ఇతనేమనుకుంటున్నాడు, నేను సేఫ్ పీరియడ్స్‌లో కలిసాను ఎలా ఉంటుంది అది అది నాకు తెలీదు. నేనొస్తున్నాను. నాకు అవసరం లేదు. అక్కడ డిసైడ్ చేసాడు ఇతను. నేనొస్తున్నాను. ఇక నేనొచ్చిన తర్వాత నేను డిసైడ్ చేస్తాను. అలా ఎలా అవుద్ది? నేనసలు లేకుండానే సూటిగా మొఖం మీదనే చెప్పేసాడు. ఈ అమ్మాయి చాలా అంటే ఒక రకాల ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వెళ్ళిపోయింది. చాలా భయంగా ఉండే అమ్మాయికి. ఇక ఏందంటే ఏంది ఇది ఇలా అంటే నా మీద డౌట్ చేస్తున్నాడు. నేను అంత మంచిగా మాట్లాడుతూ ఇలా ఎందుకు చేశాడు అని అమ్మాయికి చాలా విపరీతంగా షీ వాస్ ఇన్ షాక్. ఇదేంది ఇలా ఎందుకు అయిపోయింది అన్నట్టుండే. అబ్బాయి ఇమ్మీడియేట్ టికెట్ బుక్ చేసి వచ్చాడతను.
వచ్చిన తర్వాత ఇక్కడుండి అంటే నాకొద్దు ఇగ నాకని అటు వాళ్ళు చెప్పడం, ఇది వీళ్ళు చెప్పడం అంటే విడాకుల వరకు కూడా ఎళ్ళిపోయింది. దాని తర్వాత నేనెందుకంటే నార్మల్లీ నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ అనమాట. నేను యూజువల్లీ ఈ కేసెస్ డీల్ చేస్తుంటాను. ఒక లాయర్ ఉన్నారు. ఆ లాయర్ ఆ కేస్ నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చి సార్ ఇలా ఇలా ఉంది. ఇలా ఇలా అయింది. దీనికి ఏంది సమస్య పరిష్కారం అని అడగడం జరిగింది. అప్పుడు నేను ఇతనితో అంటే డీటెయిల్‌గా తీసుకుంటే ఈ కథ ఎళ్ళింది. 10థ్ నాడు కలిచాడు. 14 నాడు అంటే ఓవర్ రిలీజ్ అయిందొచ్చు. 3-5 డేస్ అక్కడ స్పెర్మ్ ఉంటుంది. దాని వలన అక్కడ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అతనికి చెప్పడం జరిగింది. నేనంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అతను ఎంత షాక్‌లో అయ్యాడంటే అతను అంటే కాళ్ళు పట్టుకోవడము అంటే అది అంత వరకెళ్ళిపోయాడనమాట. అమ్మాయిని. వాళ్ళిద్దరూ ఇక్కడే కలిసి చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి అంటే వెళ్లారు. కానీ అమ్మాయి అప్పటికి కూడా చాలా షాక్‌లో ఉండే. ఎందుకంటే అమ్మాయి చాలా అంటే మంచి ఇంటి నుంచి వచ్చిందనమాట. షీ వాస్ వెరీ సెన్సిటివ్. దాని తర్వాత వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసాము, చెప్పాము. వివరంగా నేను ఫస్ట్ అబ్బాయితో మాట్లాడాను. దాని తర్వాత అమ్మాయితో మాట్లాడాను. దాని తర్వాత ఇద్దరిని కలిసి మాట్లాడాను. దాని తర్వాత అంతే చేసిన తర్వాత ఇక్కడే కేస్ సాల్వ్ ఒకటే రోజులో. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీకు తెలిసింది కదా! నార్మల్లీ 3-5 డేస్ స్పెర్మ్ 3-5 డేస్ యోనిలో ఉంటుంది. అంటే యూటరస్‌లో గర్భసంచి దగ్గర ఫాలోపియన్ ట్యూబ్ ఏదో అంటారు. అక్కడ ఉంటుందనమాట. సేఫ్‌గా ఉంటుంది. దానికేం హార్మ్ ఉండదు. అలాంటప్పుడు ఈ కేస్ తెలిసింది గదా మీకు. మీరేంటో ఎళ్తారు, కలుస్తారు, వచ్చేస్తారు. లేదు సేఫ్ పీరియడ్స్ అంటారు గానీ, ఈ ప్రాబ్లమ్ రావచ్చు. అయితే దీనివల్ల మీకు అవగాహన వచ్చింది గావచ్చు. అంటే ఎలా మీరు డీల్ చేయాలి ఏంటి, ఇంకా మరిన్ని వీడియోస్ కొరకు, మరిన్ని అప్డేట్స్ కొరకు, మరిన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ కొరకు మీరు చూస్తూ ఉండండి మా ఛానెల్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.